ట్రోలింగ్ వరకు అయితే లేదు, ట్రోలింగ్ వరకు లేదు. ఇట్స్ గుడ్. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇదని మాత్రం మామూలుగా లేదు, హాట్గా ఉంది. ఏడుస్తే కళ్ళు తీసి శివయ్య పెడతాడు. ఆ సీన్ అయితే అసలు ఎమోషనల్ అంతే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. అంతకుమించి సినిమాలు అసలు కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్ సినిమా గంత, అంతకుమించి ఏం లేదు. ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్, అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. ట్రోలింగ్ వైజ్ వరకు లేదు, పర్లేదు. డీసెంట్ మూవీ, బాగుందండి. డీసెంట్ ఎంట్రీ, ఎలివేషన్. ప్రభాస్ కోసం ఎలివేషన్ అంటే లేదు. ఫ్యామిలీ రావచ్చు. జీరో వల్గారిటీ, నార్మల్గా ఉంది. బేసిక్. ట్రోలింగ్ వరకు అయితే లేదు, ట్రోలింగ్ వరకు లేదు. ఇట్స్ గుడ్. సినిమాలో ప్లస్ అంటే మన క్యామియోస్, అన్ని క్యామియోస్ ప్లస్. సూపర్. ఆయనకేంటి కొంతమంది బాగాలేదు అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఆయన డీసెంట్ ఎంట్రీ అది. మంచి హిట్ అనుకోవచ్చా? హిట్ అనుకోవచ్చు. ఏం నచ్చింది సినిమాలో మీకు? నాకు స్టోరీ చెప్తారంతే. అందరూ కలిసి ఉంటే ఏది బెనిఫిట్, కలిసి లేకపోతే ఏది బెనిఫిట్, గ్రీడీనెస్ వల్ల ఏం పోతుంది. సినిమాని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నో ట్రోలింగ్స్. ఏడుస్తే కళ్ళు తీసి శివయ్య పెడతాడు. ఆ సీన్ అయితే అసలు ఎమోషనల్ అంతే. శివుడిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఆ సీన్ గురించి ఆడవలసిందే. అంత బాగుంది. శివయ్య అంటేనే శివయ్య అంతే. సినిమా అంతా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే. ప్రభాస్ అంతే. అవునన్న, కరెక్టే. బాగాలేదంటే కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు, ఇలాంటి దేవుడి సినిమాలు చెప్తే ఎవరికి నచ్చావు అన్ని చూపించారా, అలాంటివి అయితే నచ్చుతాయి. కానీ ఇలాంటి సినిమాలు కూడా జనాలు కూడా చూడాలి. ఇలాంటి కథ పురాణాలు తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు ఎన్ని త్యాగాలు చేశాడు ఏంటి, అవన్నీ చూస్తేనే తెలుస్తుంది. సినిమా అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంతకు ముందు విష్ణు కన్నా ఈ విష్ణు అన్నయ్య చాలా బాగా చేశాడు. క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో, మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న క్యామియోస్ చేశారు కదా. క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది, కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే, కానీ అంత మించి ఓకే అన్న అంతే. లేదా నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను, అయిపోయింది, వెళ్తున్నాను. సో అంత అయితే అనిపించలేదు. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. సో సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చేయచ్చు అంతే, అంతకుమించి ఏం లేదు. బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాలను, మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. హీరోయిన్ మన డ్రెస్ కానీ లేదంటే పాటలు కానీ కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది. అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. కొద్దిగా జాగ్రత్త పడాల్సింది మంచిగా. లే ప్రభాస్ వచ్చినాక ఇంకా సినిమా వైబ్ బాగుంది. ఇంకా ప్రభాస్ వచ్చి వేరే అన్న, ఇదని మాత్రం మామూలుగా లేదు, హాట్గా ఉంది. లే స్లో ఏం లేదు, కాకపోతే మధ్యలో భక్తి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది. కానీ ఏం లేదు బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు ఇంకా అసలు వేరే అనిపించింది. బాహుబలి 3 వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది, అందరు చూడొచ్చు. చూస్తాం. ఏదో ఆయనకు తోచింది, ఆయనకు చేయాల్సింది అనేది చేసింది తప్ప ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు. అంతకుమించి సినిమాలు అసలు కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్ సినిమా గంత, అంతకుమించి ఏం లేదు. అదే మెయిన్ హైలైట్ సినిమాకి. ఆ సీన్
ఆ ఫైట్ చెప్పలేం, చూడండి ఒకసారి మనం. శివలీల కనిపించిందా మీకు? అంటే ఆయన అనుకున్న స్టోరీ లేదండి, ఎంతగానం లేదు. అది కూడా సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్రభాస్ వచ్చి శివుడు అనే పేరు తీసుకురావడం కోసమే సినిమా. ఈయన శివయ్య అంటే ఆయనకు మూర్తి అది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సీన్ కోసమే ప్రభాస్ని తీసుకొచ్చి ఆ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సినిమా. ఒకసారి మీకు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అండి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే 0 అండి స్టోరీ. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఓకే, మనం పెట్టిన మనకి వాచబుల్ వచ్చి చూడ. ఇక ఆల్మోస్ట్ ఫ్లాప్ కిందకి వస్తాను. ఇంటర్వెల్ నుంచి అది కూడా 15 మినిట్స్ తర్వాత బెటర్ ఉంటుంది. ఏంటంటే నెగిటివ్స్ ఏంటి అంటే ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది ఈ సినిమా? సినిమా అసలు కన్నప్ప స్టోరీ పెట్టినప్పుడు కన్నప్ప స్టోరీ తీయకుండా ఏదో రొమాన్స్ స్టోరీ పెడతాడు. అర్థం కాకుండా ఫస్ట్ 2 మినిట్స్కి ఒక సాంగ్ పెడతాడు. ఆ బీజిఎం సరిగ్గా ఉండదు, ఏదో బీజిఎం కొడతాడు. ఆ బీజిఎం కూడా ఎవరికి అర్థం కాదు. సో మనకు స్టోరీ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, అది కూడా చేయడు. ఏదో వస్తాడు, హీరోని లవ్ చేస్తాడు, పోతాడు, సాంగ్స్ వేసుకుంటాడు, అంతకుమించి సినిమాలు ఏం లేదండి. సెకండ్ హాఫ్లో కూడా ఓన్లీ శివయ్య అనే పేరు కోసమే తప్ప ఏం లేదండి అంతగానం. న్యూజిలాండ్లో తీసారు, అంతకుమించి ఏం లేదు. సో ఏంటి బ్రో, అంటే ఇంతమంది స్టార్స్ని పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్గానే? చేశాడు. అవునా? చేశాడు. వర్కౌట్ అవుతుంది సినిమా? వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఫీల్స్ వస్తుంది? ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలాసేపు ఉంది, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ హీ డిడ్ ఎ గ్రేట్, సీరియస్లీ బాగుంది. డైరెక్షన్ అంటే రైటర్ అండి, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ ఉంది. కొంచెం డైలాగ్స్ అంటే కొంచెం డైలాగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, బాగా రాశాడు. పర్లేదు, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏం లేదు. ఎందుకు వచ్చినావు బయటికి? ఎందుకు వచ్చినావు? ప్రభాస్ సీన్ కోసం వచ్చాం, ప్రభాస్ కోసం సినిమా మొత్తం ఇంకా వద్దులేండి. బాగుంది, ప్రభాస్ చాలా బాగుంది. చాలా సింపుల్ గా బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది. కష్టపడి చేశారు కదా, మరి వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుందంటే ట్రై చేస్తారు, బాగానే ఉంది, పర్లేదు చూడొచ్చు. ఒక 30 మినిట్స్ దాకా ఉన్నారు. 30. ఎలా ఉన్నాయి ఎపిసోడ్స్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మిగతా వాళ్ళు అంటే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ చాలా మంది. మోహన్ లాల్ అంటే ఒక 5 మినిట్స్ అంతే, జస్ట్ ఒక 5 మినిట్స్. శివుడిగా సెట్ హిట్ అంటే చెప్పలేం కానీ పర్లేదు, బాగుంది. అక్షయ్ కుమార్ కాజల్ సెట్ అయ్యారా? శివుడు పార్వతి బాగుంది, శివుడు పార్వతి బాగున్నారు, చాలా బాగున్నారు. ఓవరాల్ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్? ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వెయిట్ పర్లేదు, చూడొచ్చు ఒకసారి. 30 నిమిషాల ముందు వచ్చి చూడొచ్చు అంటావు ఏంటమ్మా? చెప్పను. యాక్చువల్లీ ఓపెన్ చెప్తాను, ప్రభాస్ కోసం వచ్చావు, ప్రభాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎందుకని అలా సినిమా కోసం, ప్రభాస్ కోసం వచ్చావు.